వెల్కమ్ టు V3 న్యూస్. వెల్కమ్ టు కాచం కామెంట్స్. సమాజ హితాన్ని కోరుతూ V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం గారి కలం నుండి జాలువారిన అక్షర జల్లులే ఈ వారం కాచం కామెంట్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారం కాచం కామెంట్స్ లో మహిళ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఎలా ముందుకు నడుస్తుందో ఆ నేపథ్యంలో జరిగే పరిణామాలెన్నో ఈ వారం కాచం కామెంట్స్. మరెందుకు ఆలస్యం, ఆ వివరాలేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మనకు సంస్కృతి బోధిస్తుంది. ఋగ్వేదంలోని దేవి సూక్తం స్త్రీని విశ్వశక్తిగా అభివర్ణించింది. స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. ఋగ్వేదంలోని దేవి సూక్తం మాత్రం స్త్రీని అగ్రభాగాన నిలబెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మ మానస పుత్రికే ఈ ప్రకృతి. ఇతిహాసాలు చవిచూసిన, మత గ్రంథాలు వల్లించిన స్త్రీకున్న గౌరవం అంతా ఇంత కాదు. స్త్రీ లేనిదే మన మనుగడ కొనసాగించలేం అనేది నగ్న సత్యం. ఈ సందర్భంగా మగువకు హద్దుల్లేవని మరొక్కమారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నింగి నుండి నేల వరకు స్త్రీ సంబంధిత పేర్లతోనే మనం మన జీవన గమనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగే అనర్థాలు పక్కన పెడితే స్త్రీకి సమున్నత గౌరవాన్ని ఈ సమాజం ఇస్తుందా అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం. నవీన నాగరిక సమాజంలో స్త్రీలను దేవతలుగా పూజించాల్సిన అవసరం లేకున్నా సాటి మనిషిగా స్త్రీకి ఈ సమాజంలో గౌరవాన్ని కల్పిస్తే మన సమాజం వృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలను గౌరవించుకునే విధానంలో ప్రత్యేకంగా ఏదో ఒక రోజును మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించుకునే మన భారతీయ సమాజం మాతృదేవోభవ అంటూ అమ్మను తొలి దైవంగా భావించింది. భూమితో పాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధించే గొప్ప సంస్కృతి మన భారతీయ సమాజానికి. పొద్దున్నే పేపర్ చూసినా, టీవీ ఛానళ్లు చూసినా నిత్యం కనిపించే వార్తలు మనకు కొంత బాధను కలిగించవచ్చు. వరకట్న వేధింపులు, గృహహింస, అత్యాచారాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనం నాగరికులమేనా అన్న భావన కలుగుతుంది. జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్న మహిళకు మనం తోడుండాలి. అందుకు మన భేదాలొదిలి సహోదర భావనను అవలంబించాలి. స్త్రీ పురుష సంబంధం కలిగిన సమాజంలో అసలు మహిళల హక్కుల కోసం ఎందుకు పోరాడాలి? మహిళల కట్టుబొట్టు కామెంట్స్ చేయడం చాలా తప్పు అని తెలిసిన యువతకు స్త్రీలకు మధ్య సంబంధాలను చూడకుండా కామెంట్స్ చేయడం గౌరవప్రదమైనది కాదు. మార్పు అనేది మన కుటుంబాల నుండే రావాలి. ముందు మన ఇంటిలోని స్త్రీలను గౌరవించుకుంటేనే సమాజంలోని ఆడవారిని గౌరవించడం అలవాటుగా ఏర్పడుతుంది. కానీ మన భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేయడం ద్వారా ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు మొదలైంది. దీని ద్వారా మూఢనమ్మకాలు పెరిగి స్త్రీకి సముచిత స్థానం దక్కకుండా పోతున్న నేపథ్యంలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, తన పాత్ర ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన బెల్లి లలిత లాంటి మహిళా శిరోమణులు తమ శక్తి సామర్థ్యాలను చాటుకున్నారు. అందుకే ఆధునిక యుగంలో కూడా స్త్రీని దేవతగా మనం కొలుచుకుంటున్నాం. అలాగే స్త్రీ శక్తికి ప్రతీకగా, జ్ఞాన సరస్వతిగా, ధైర్యలక్ష్మిగా, సిరి సంపదల మూల శక్తిగా మనం స్త్రీని గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన దేశానికే చెందుతుంది. దేవతగా పూజించుకునే మన సనాతన ఆధ్యాత్మిక వ్యవహారంలో స్త్రీ రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత సాధించడానికి రాజకీయంగా చట్టాలు చేసే విధానంలో చట్టసభల్లో స్త్రీలకు రాజ్యాంగ పరంగా 33% రిజర్వేషన్లు కలిగే పరిస్థితి ఇంకా ఆమోద ముద్ర పొందకపోవడం విచారకరం. ఎందుకు మహిళలకు ఈ దుస్థితి? మహిళా దినోత్సవాన్ని సగర్వంగా చాటింపు చేసుకునే ఈ క్రమంలో రాజకీయంగా మహిళలకు అవకాశాలు ఇచ్చేదెవరు? డెబ్బై రెండేళ్ల స్వతంత్ర భారతావనిలో మహిళా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంది. ఒకవైపు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న మహిళ
ఈ సమాజానికి ఓ సవాల్ను విసురుతుంది. రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం మహిళలను ఎరగా వేస్తున్నారా? ప్రజా సంక్షేమంలో మహిళలను ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారా అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నేడు మనం చూస్తున్న సమాజం స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం, మహిళలకు అరకొర రాజకీయ అవకాశాలు కల్పించడం చూస్తే దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతి ఎత్తు పల్లాలుగా ఉన్నట్లుగానే సాగుతుంది. మనమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న క్రమంగా మొట్టమొదటి నగర మేయర్ స్థానాన్ని మహిళలకు కేటాయించడం మన ముఖ్యమంత్రి రాజకీయ విఘ్నతకు సలాం కొట్టాల్సిందే. ఇక క్రీడారంగంలో మహిళలు తక్కువేం కాదు. మొన్నటికి మొన్న ఎందరో మహిళలు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలను అందుకున్నారు. రానున్న రేపటి సమాజంలో మహిళ అన్ని రంగాల్లో ఇంకా ముందుకు రాగలిగితే మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తల్లికి, చెల్లికి, భార్యకు ఇలా అన్ని బంధాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళ ఈ సమాజానికి నిజమైన ఆదర్శవంతురాలు అని చెప్పక తప్పదు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఏం కోరుకోవాలి? సమాజంలోని ప్రతి మహిళా సాధికారత సాధ్యం కావడానికి సుసాధ్యం ఆయుధాలుగా మనం ఉపయోగపడాలి. ఎప్పుడైతే మహిళా సాధికారత పొందుకుంటుందో అప్పుడే ఆ సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. మహిళా సాధికారతను పొందుకోవాలి అంటే నేడు మన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. నేడు రాకెట్లో ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్త, క్రీడా రంగాల్లో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన మహిళా అథ్లెట్ వరకు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా తమ శక్తిని చూపిస్తున్నారు. 2001 సంవత్సరాన్ని మన దేశం మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. స్త్రీ స్వంత శక్తిపై 2001లోనే జాతీయ విధానం అమలైంది. ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాల వల్ల మార్పు రాదు. కొత్త చట్టాల రూపకల్పన చేయాలి. తద్వారా మహిళలకు రక్షణ కలుగుతుంది. ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే మహిళా సాధికారత సాకారం అవుతుంది. అప్పుడే మహిళా దినోత్సవానికి సరైన అర్థం లభిస్తుంది. చూశారు కదా, ఇవి ఈ వారం ప్రపంచ మహిళా దినోత్సవంగా కాచుం కామెంట్స్. మరో వారంలో మరొక అంశాలతో సమగ్ర రాజకీయ విశ్లేషణతో మీ ముందుంటాం. మరొక మారు V3 న్యూస్ ద్వారా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.